హలో గాయస్, ఇవాళ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ తీసుకుని క్యూబ్లా కట్ చేసుకుని తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ వేసి 3 వెల్లుల్లి రెమ్మల్ని చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 2 చిల్లీ వేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత 1 ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ వేసి కలుపుకొని 60% మగ్గనివ్వాలి. అలాగే ఇంకా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. 60% మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకుని ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న ఆయిల్, ఉప్పు వేసి ఉడికించుకున్న రైస్ని వేసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మగ్గించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. Do subscribe our channel Vijay Lifestyle Telugu. Bye guys, have a nice day.